నమస్కారం ఫ్రెండ్స్. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్ళీ గుర్తుకు తెప్పిస్తున్నాను. జనవరి 1 నాడు ఈ 2026 మనందరికీ బ్యాడ్ న్యూస్తో కూడిన సంవత్సరం ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ గ్రోత్ని పక్కన పెట్టి సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అసెట్ బిల్డింగ్ కాకుండా మన బేసిక్ లైఫ్ నెసెసిటీస్పై మీరందరూ దృష్టి పెట్టాలి. ఈ సంవత్సరం పరమ దరిద్రంగా ఉండబోతుంది. ఈ నిరాశతో కూడిన సంవత్సరం ఇంకో 3 ఏళ్ల దాకా తన ప్రభావం చూపుతుంది. కనుక మనమందరం నేలపైనే సాగు చేయాలి. కాస్త ప్రాక్టికల్గా మారాలి. కొద్దిగా మూర్ఖత్వం వీడి, అంటే మనం బయట జరుగుతున్న సంఘటనలు మన జీవితంతో ముడిపడుతున్నాయా లేదా అని విశ్లేషించుకొని ముందర పోవాలి అని ఫస్ట్ నాడే మీ అందరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది కూడా. అయితే మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం 4th బిగ్గెస్ట్ ఎకానమీ జీడిపి వైజ్ నుంచి సక్సెస్ఫుల్గా జారీ 6th బిగ్గెస్ట్ ఎకానమీకి జారుకుంటూ చాలా ఫాస్ట్గా కిందికి వచ్చేసింది. చాలామందికి మోదీని విమర్శిస్తే నచ్చదు. మోదీకి నాకు ఏ పెద్ద వైరం లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మోదీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. నేను ప్రతి ఒక్కటి లాజికలీ అనలైజ్ చేస్తాను. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, నరేంద్ర మోదీకి సౌత్ ఇండియా అంటే మంట. అంటే ఒక రకమైన జిగుత్సాకరమైన మంటతో కూడిన వ్యవహారం సౌత్ ఇండియా. చరిష్మా నార్త్ ఇండియాలో పనిచేస్తుంది, కానీ చరిష్మాతో పాటు ఫైనాన్స్ అనే సబ్జెక్ట్ సౌత్ ఇండియాలో మాత్రమే వర్క్ అవుతుంది. వర్కౌట్ చేసుకోవాలి కూడా. సౌత్ ఇండియన్ ఓటర్ బ్లాక్ అండ్ వైట్, అంటే నీవు నాకేమిస్తావు, నేను నీకేమి ఇవ్వగలను, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ ఇది. సౌత్ ఇండియాలో బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. నీవు నా కోరిక తీర్చకపోతే నిన్ను మార్చేస్తాను అనే స్పష్టమైన వైఖరి సౌత్ ఇండియన్ ఓటర్స్లో ఉంటుంది. ఈ సౌత్ ఇండియాని ఛేదించడం మోదీ తరం కాదు అని చెప్తూనే ఉన్నాను. వెస్ట్ బెంగాల్ని ఛేదిస్తే సౌత్ ఇండియాని ఛేదించవచ్చా అంటే తప్పు. వెస్ట్ బెంగాల్లో
ఈరోజు తీసుకున్న ఇనిషియేటివ్ వాళ్ళు 10 ఏళ్ల క్రితం తీసుకోనంటే వెస్ట్ బెంగాల్ ఎప్పుడో కైవసం అయ్యేది. ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు. సౌత్ ఇండియా వీళ్ళ తరం కాదు, రెండు స్పష్టమే. కానీ ప్రస్తుత తరుణంలో నరేంద్ర మోదీ ఈజ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టీరియల్ చాయిస్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఆప్షన్. మనం ఒక మనిషి పదవీ కాలాన్ని ఇవాళ రేపు తన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది మేధావులు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ ప్రధానమంత్రి పదవిని చేపట్టి హెల్తీగా ఉండి సక్సెస్ఫుల్లీ దాన్ని కంప్లీట్ చేసుకోగలరా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పుడు గడ్కరీ కానివ్వండి, మన అమిత్ షా కానివ్వండి, ఇద్దరిపై ఉన్న డౌట్ ఏమంటే వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేసుకుంటా ప్రైమ్ మినిస్టర్గా కొనసాగగలరా. ఆ చిన్న డౌట్ కారణంగా నరేంద్ర మోదీ ఇంకో టర్మ్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాడు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సూత్రం నరేంద్ర మోదీకి బాగా సూట్ అవుతుంది. ఇదంతా పక్కన పెడితే మన దేశం 4 నుంచి 6కు ఎందుకు జారింది మనం ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. నేను గత 2.5-3 ఏళ్లుగా మోదీ యొక్క వైఖరిని విమర్శిస్తూనే ఉన్నాను. ఆయన ఒక బెస్ట్ చాయిసే, కానీ ఇండియన్ ఎకానమీని గుజరాతీ యాంగిల్లో ఎప్పటి వరకు నరేంద్ర మోదీ చూస్తూ ఉంటాడు అప్పటి వరకు దేశం బాగుపడదు. నరేంద్ర మోదీ దేశం యొక్క ఆర్థిక స్థితిని ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితితో పోల్చుతున్నాడు. ప్రాబ్లం అక్కడనే వస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితి బాగుంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితి బాగున్నట్టే అని గత 10 ఏళ్లుగా ప్రచారం చేస్తున్నాడు. చాలామందికి అది అర్థమవుతలేదు. నేను విమర్శించేది అందుకే. ఇంకో ప్రాబ్లం ఏముందంటే సౌత్ ఇండియాలో పనికి మాలిన చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. రీసెంట్లీ మన జీనియస్ రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ఎవరికి ఎక్కువ సీట్లు రావాలంటే ఆర్థికంగా పరిపుష్టి గల రాష్ట్రాలకు డీలిమిటేషన్లో ఎక్కువ సీట్లు రావాలి. అంటే ఈ మేధావి ఎక్కడ ఏం చదువుకున్నాడో మనకు తెలియదు. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితికి పబ్లిక్ రిప్రజెంటేషన్కి ఏం సంబంధం ఉంది? ఒక దేశం యొక్క ఆర్థిక స్థితికి లేదా ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితికి పబ్లిక్ రిప్రజెంటేషన్కి ఏం సంబంధం ఉంది? ఈ డీలిమిటేషన్ అనేది పెరిగిన పాపులేషన్కి ప్రపోర్షనేట్గా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి. దాంట్లో ఇంకో కేవీఆర్ ఏమంటే ప్రస్తుతం ఉన్న చిన్న రాష్ట్రాల యొక్క పలుకుబడి పార్లమెంట్లో తగ్గకూడదు. సౌత్ ఇండియా యొక్క శాతం తగ్గింది అంటే రెవల్యూషన్ వస్తుంది. లాజికలీ పాపులేషన్ వైజ్ డీలిమిటేషన్ కరెక్ట్ అయినా సౌత్ ఇండియా ఒక రిచ్ రాష్ట్రాల కూటమి కాబట్టి ఉత్తర దేశపు రాష్ట్రాలు బతకాలి అంటే సౌత్ ఇండియన్
ఎకానమీపై బతకాలి కాబట్టి వీళ్ళ శాతాన్ని తగ్గించకుండా మెయింటైన్ చేసే బాధ్యత ఏ ప్రభుత్వం అయినా ఉంది. ఎస్పెషలీ కేంద్ర పాలిత ఏ పార్టీ ఉందో దానిపై ఉంటుంది. అంటే డబ్బున్న వాడి మాట వినాల్సిందే. పోషించేవాడు ప్రభువు కాబట్టి ప్రభువు యొక్క మాట వినాల్సిందే. లేకపోతే మనకి ఇప్పుడు ఇచ్చిన డీలిమిటేషన్ ద్వారా వచ్చిన సీట్లు వాళ్ళు ఇవ్వకుండా పాపులేషన్ వైజ్ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుండే. అప్పుడు బీహార్కో ఉత్తరప్రదేశ్కో బాగా పాపులేషన్ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పోతుండే. కానీ ధనిక రాష్ట్రం యొక్క పలుకుబడిని రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనకు ఈ సీట్లు కేటాయించడం జరిగింది. సరే, వాళ్ళు ఇట్లా వాళ్ళ వైఖరి ఉంటే సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఈ గ్రోత్ అనేది ఎందుకు క్షీణిస్తుంది? దానికి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న సంబంధాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అదే కాకుండా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులిస్ట్ స్కీమ్స్ వల్ల ఈ అధోగతి పాలవుతున్నాయి. నరేంద్ర మోదీ తెలివిగా మాకు ఓటేయకపోయినా మీ రాష్ట్రంలో మీ పాలన ప్రజారంజకంగా ఉంటే ఆ జిల్లా కానివ్వండి, ఆ స్టేట్ కానివ్వండి, ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. కేంద్రం ఇచ్చే డబ్బులపై మీ రాష్ట్రాలు బతికి ఉన్నాయి అనే సంకేతం నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్కి పంపిస్తున్నాడు. ఆశ్చర్యం చూడండి, సౌత్ ఇండియన్ స్టేట్స్ ధనిక రాష్ట్రాలు, అప్పుల్లో కూరుకుపోయిన ధనిక రాష్ట్రాలు. ఈ అప్పుల్లో కూరుకుపోయిన ధనిక రాష్ట్రం తన వడ్డీ మాత్రం సకాలంలో సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ రూపంలో చెల్లిస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళు తిన్నా తినకపోయినా జిఎస్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే. ఆ జిఎస్టీ డబ్బులతో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు ఇంకా మనుగడ సాగిస్తున్నాయి. కానీ అప్పులుంటే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్కి అప్పులున్న వాళ్లకు తమ వంతు షేర్ కన్నా ఎక్కువ షేర్ లభిస్తుంది. అంటే ఏ బాదర్బందీ లేకుండా సౌత్ ఇండియన్ ఫండ్స్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడికి వస్తే శిస్తు మాత్రం కడుతున్నారు, దాని ఫలితాలు మాత్రం సౌత్ ఇండియాకి వస్తలేవు. దీంట్లో ఒక టెక్నికల్ పాయింట్ కూడా ఉంది. అదేమంటే, మనము అవసరానికి మించిన ఎక్స్పాన్షన్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. మీరు చూస్తే ఇన్కమ్ తక్కువ ఉత్తరప్రదేశ్, బీహార్లో గొడవలు ఎక్కువ. గొడవ అంటే యాక్టివిటీ ఎక్కువ. అదే సౌత్ ఇండియాలో అవుట్పుట్ ఎక్కువ కానీ యాక్టివిటీ తక్కువ. ఇప్పుడు పార్లమెంట్లో మీ గొడవ ఇంకా ఎక్కువవుతుంది. డీలిమిటేషన్ ద్వారా మీ గొడవ ఇంకా ఎక్కువవుతుంది. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన ప్రాబ్లం ఏమంటే, పర్సంటేజ్ అంతున్నా గొడవ మాత్రం మీదే పెద్దగా ఉంటుంది. అంటే మీ మాట వినాల్సిందే, అంత గొడవ చేయగలరు వాళ్ళు, అంత సంఖ్యాబలం ఉంటుంది.
టెక్నికల్గా సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్, బట్ మారల్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ కరెక్ట్. ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం. నేను 2026 దరిద్రపు గొట్టు ఇయర్ ఉంటుందండి. అది స్టార్టింగే దరిద్రపు గొట్టుగా స్టార్ట్ అయింది. మొన్నటి వరకు పీక్లో వెళ్ళిపోయింది ఇరాన్ వార్ వల్ల. ఈ ఇరాన్ వార్ వల్ల తగిలిన దెబ్బలు 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఈ గ్రోత్ని డౌట్ఫుల్గా మారుస్తాయి. భారతదేశంలో ట్రెడిషనల్ బ్యాంకింగ్ సెక్టర్ దెబ్బతింటుంది. అంటే ఈ లెండింగ్ అనేది చాలా కేర్ఫుల్గా సేఫ్గా చేయవలసిన అవసరం ఏర్పడ్డది. కానీ కావాల్సిన సేఫ్టీ ప్రజలు అందిస్తలేరు. నేనేం చెప్తున్నా చాలా క్రిటికల్ పాయింట్ చెప్తున్నా, బుర్ర ఉన్నోళ్ళకి అర్థమవుతుంది. బ్యాంక్స్ రుణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, దానికి సేఫ్టీ లెవెల్స్ చెప్తున్నాయి, సేఫ్టీతో పాటు రుణాలు అంటున్నాయి. కానీ ప్రజలు ఆ సేఫ్టీ మోడ్లో లేరు. నేను అందుకోసము థంబ్నెయిల్ కూడా ఆలోచించి పెట్టిన. పాలకుడు మొండివాడే, ప్రజలు గడుసుగాళ్లే, వీళ్ళేం తక్కువలేరు. మోదీ ఏం ఎత్తేస్తున్నాడో దానికి పై ఎత్తేస్తున్నారు. నేను ఎప్పుడో చెప్పినా, ఒక కంట్రీ ఇండస్ట్రియల్ ఎకానమీ వైపు వెళ్లకుండా ఇంటర్నల్ కన్జంప్షన్ పై ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుందో, ఎప్పుడు యావరేజ్ ఇన్కమ్స్ పడిపోతాయో ఆ స్టేట్ యొక్క జీడిపి ఆటోమేటిక్ పడిపోతుంది. ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ జీడిపిపై డిపెండ్ అయిన స్టేట్స్ ఫ్రంట్ రోలో ఉంటాయి. అగ్రికల్చర్ స్టేట్స్ పరిస్థితి ఇంకా ఓకే, బట్ ఇండస్ట్రియల్ స్టేట్స్ లేదా పంటలు లేకుండా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదా ఇండస్ట్రియల్ మాస్ కన్జంప్షన్లో పాలు పంచుకుంటున్న ఈ స్టేట్స్ యొక్క పరిస్థితి దుర్భరంగా మారుతుంది. ఎంప్లాయ్మెంట్ అనేది ప్రతి స్టేట్కు ఇంపార్టెంట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. తెలంగాణకు ఎగ్జాంపుల్ తీసుకుని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఒక సైట్ 3 years వరకు యాక్టివ్ ఉంటుంది, 3 to 4 years వరకు యాక్టివ్ ఉంటుంది. వన్స్ దట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఆ సైట్లో ఎంప్లాయ్మెంట్ ఏముండదు, ఎక్సెప్ట్ మెయింటెనెన్స్ జాబ్ తప్ప పెద్దగా జాబ్స్ ఉండవు. అంటే యాక్టివిటీ 4 years ఉంటుంది. తెలంగాణ ఎందుకు దెబ్బతింటుంది అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఇది రియల్ ఎస్టేట్ బేస్డ్ జీడిపి గ్రోత్ ఉన్న స్టేట్ కనుక ఇక్కడ రియల్ ఎస్టేట్ పై ఎక్కువ ఫోకస్ ఉంది కనుక ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఒక హై రైజ్ 4 years వరకు యాక్టివ్ ఉంటుంది. తర్వాత మొత్తం అక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ 0.05కి 0.50కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపడితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కానీ మీరు ఒక ట్రెడిషనల్ ఇండస్ట్రీ తీసుకోండి, ఏ ఇండస్ట్రీ అయినా అంటే తన ప్రోడక్ట్ బాగుంటే 50-100 ఏళ్ళ దాకా ఆ ఇండస్ట్రీ ఉంటుంది. దాంట్లో స్టడీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ ఇండస్ట్రీ గ్రోత్తో పాటు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉంటుంది. కానీ మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చూస్తే ఇది ఇండివిజువల్ సేవింగ్స్ పై
ఆధారపడ్డ ఇండస్ట్రీ. అంటే మీరు పోగేసుకున్న డబ్బుతో ఒక్క దెబ్బలో ఒక ఫ్లాటో, ఒక ల్యాండో, ఒక ప్రాపర్టీ ఉండదు. అంటే అక్కడనే యాక్టివిటీ స్టాప్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇంటూ దిస్ జీడిపి. అంటే ఇవన్నీ వన్ టైం వండర్స్. ఒకసారే ఫ్లాట్ కొంటారు, ఒకసారే ప్లాట్ కొంటారు. కొన్నేండ్ల పోగేసిన డబ్బు ఒక్కసారే చెల్లిస్తారు, లేదా ఒక పెద్ద లోన్ తీసుకొని దాని ఈఎంఐలు ఏండ్ల కొద్దీ చెల్లిస్తారు. యాక్టివిటీ ముగిసిపోయినా ఈఎంఐలు నడుస్తుంటాయి. అంటే ఫైనాన్షియల్ యాక్టివిటీ రియల్ ఎస్టేట్లో నడుస్తున్న ఎంప్లాయ్మెంట్ మాత్రం ఆగిపోతుంది. నేను మీకు ఎన్నోసార్లు తెలంగాణది ఫేక్ ఎకానమీ అని చెప్తున్నా. ఇవాళ మీకు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. వై ఇట్ ఈస్ అ ఫేక్ ఎకానమీ? Because the economic activity or employment activity will cease in 4 years for a high rise or a property. కరెక్టా? కానీ దాని ఫైనాన్షియల్ యాక్టివిటీ ఒక 20 years వరకు కొనసాగుతుంది. అంటే బ్యాంక్ ఇచ్చిన లోన్ తీర్చడం ఒక 20 ఏళ్ళు దాని యాక్టివిటీ కొనసాగుతుంది. అయితే ఒక సైడ్లో ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఓన్లీ డెట్ బేస్డ్ బిల్డింగ్ ఉంటుంది. అంటే ఆ బిల్డింగ్ మొత్తం అప్పుల ద్వారా కొనుగోలు చేసి ఉంటారు. అంటే ద బిల్డింగ్ ఈజ్ డెట్ అసెట్. డెడ్ కాదు, డెట్ అసెట్. ఆ డెట్ 20 ఏళ్ళు తీరుతూ ఉంటుంది. ఎకనామిక్ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ కెపాసిటీ కోల్పోయిన బిల్డింగ్కి 20 ఏళ్ళు ఒక సెలైన్ వేసి బతికిచ్చినట్టు ఉంటుంది. అంటే ఇక్కడ ఖర్చులు, మెయింటెనెన్స్ తప్ప దీని రియల్ అవుట్పుట్స్ ఉండవు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఉట్టిగానే తెలంగాణను డెడ్ ఎకానమీ లేదా ఫేక్ ఎకానమీ అనలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్లో 200 ఫ్లాట్లు ఉంటాయి. తెలంగాణ ఎకానమీ ఎట్లా ఘోరమైన స్టేట్లో పోయింది చెప్తున్నా. 200 ఫ్లాట్లు ఉంటాయి. ఆ బిల్డింగ్లు కట్టి 10 ఏళ్ళు దాటుతా అనుకోండి. ఆ 200 ఫ్లాట్లో అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది అంటే రియల్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే దాంట్లో ఒక 20-30 ఫ్లాట్లు రీసేల్ అయినాయి అనుకోండి. అయితే దాని అవుట్పుట్ 20-30 ఫ్లాట్స్ యొక్క అవుట్పుట్ బయటకు వెళ్తుంది. అంటే దాని క్యాష్ వాల్యూ రియలైజేషన్ అవుతుంది. అది ఎకానమీలోకి వస్తుంది. ఈ 200-220 ఫ్లాట్లలో 20-30 ఫ్లాట్లు ఒక 10 ఏళ్ల సమయంలో రీసేల్కి వస్తే దాని టోటల్ క్యాష్ ఎకానమీలోకి వస్తుంది. మళ్ళీ ఆయన ఇల్లు కొంటాడా, లేదా పర్సనల్ కోసం యూజ్ చేసుకుంటాడా, ల్యాండ్ కొంటాడా, బంగారం కొంటాడా, క్యాష్ డిపాజిట్ పెట్టుకుంటాడా, ఎఫ్డి చేసుకుంటాడా, తన ఇష్టం. అంటే ఒక 10 ఏళ్ల తర్వాత దాని పార్షియల్ వాల్యూ రియలైజ్ అవుతుంది. ఆ పార్షియల్ వాల్యూ కూడా బిల్డింగ్ పరిస్థితి బాగాలేకుంటే డిస్కౌంట్ అవుతుంది. ఒక చోటేమో ఒక డెట్ అసెట్, ఒక 50 ఫ్లోర్ల ఒక డెట్, అది ఏ వాల్యూ రియలైజ్ చేసుకోకుండా 10 ఏళ్ళు గడిపి 10 ఏళ్ల తర్వాత ఒక 20-30 ఫ్లాట్లు రీసేల్ అయితే దాని వాల్యూ మార్కెట్లోకి వచ్చి అది తెలంగాణ జీడిపికి యాడ్ అవుతుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్. అర్థమైతే వినండి. మీకు అర్థం కావాలని, క్లియర్గా అర్థం కావాలని, మోదీ సౌత్ ఇండియన్ స్టేట్స్ని ఎందుకు అసహించుకుంటాడు, మన మూర్ఖులు ఆయన అంచనానికి ఎందుకు మించిపోతారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రియల్ ఎస్టేట్ బేస్డ్ ఎకానమీస్ ఎప్పుడు వల్నరబుల్ ఉంటాయి. 100 కోట్ల లావాదేవీల వల్ల ఈ ఎకానమీ ఎట్లా బూస్ట్ అవుతుందో, ఈ ఎకానమీ చల్లబడ్డది అంటే అన్ని వేల కోట్ల ఒత్తిడి దీనిపై పడి నెట్ అసెట్ వాల్యూస్ క్షీణించి
ఒక స్టేట్ బీమారు స్టేట్, అంటే సలైన్ మీద ఉండే స్టేట్గా మారిపోతుంది. అదే ఇండస్ట్రీస్ ఉన్న స్టేట్స్కి ఈ ప్రాసెస్ కావడానికి కొన్ని 20-30 ఏళ్ళు పడుతుంది. ఇండస్ట్రీ చావడము, ఒక బిల్డింగ్ చావడము ఒకటే కాదు. ఇండస్ట్రీ చావడానికి తన ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మొత్తం కంప్లీట్ చేసుకొని దాంట్లో సేల్స్ కాక స్లోగా సేల్స్ క్షీణించి లాస్ట్కి ఆ ఇండస్ట్రీ మూతపడుతుంది. కానీ ఇది మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బేస్డ్ జీడిపి ఎట్లుంటుందంటే కోట్లకు కోట్లు, 100,000 కోట్లు దాంట్లో ఇన్వెస్ట్ చేసి అది 20 ఏండ్ల డెట్ బిల్డింగ్గా మారి ఆ డెట్లో 10-20% 10-20 ఇయర్స్ రియలైజేషన్ అయ్యి అది ఎకానమీలోకి యాడ్ అయ్యే లోపు, అంటే ఈ 20 ఫ్లాట్స్ యొక్క వాల్యూ మన జీడిపిలో యాడ్ అయ్యే లోపు అవి పీనట్స్గా మారిపోతాయి. అంటే 10 ఏళ్లలో ఈ ఫ్లాట్స్ యొక్క నెట్ అసెట్ వాల్యూ డిప్రిషియేట్ అయ్యి నెగటివ్ రిటర్న్స్గా వచ్చేస్తుంది. అందుకోసము ఒక స్టేట్ యొక్క ఈ కన్స్ట్రక్షన్ ఎకానమీ మందగమనంలోకి పోయిందంటే విపరీతమైన నెగటివ్ డేటా రిలీజ్ అవుతుంది. అంటే మీకు అందరికీ అర్థం కావాలని చాలా సరళమైన థింగ్లో మీకు చెప్తున్నా. అంటే మనం గత 10 ఏళ్లుగా ఏ మీసాలు మెలేసినామో ఆ మీసాల యొక్క అంటే ఆ గర్వము అదంతా ఒక 2 ఏండ్ల పాలనలో మనం దాన్ని టోటల్గా ఫినిష్ అయ్యే స్టేజ్కి తీసుకొచ్చేస్తాం. అందుకోసం తమిళనాడు లేదా ముంబై లేదా గుర్గాం లేదా చండీగఢ్ లేదా ఇందోర్ లాంటి ఎకానమీస్ స్లో ఉంటాయి, స్టడీగా ఉంటాయి. నెట్ అసెట్ వాల్యూ ఎప్పుడు స్టేట్ యొక్క కన్జంప్షన్ అండ్ నెట్ జీడిపిపై ఉంటాయి. దాని ప్లాట్ఫామ్స్ అట్లుంటాయి. కానీ తెలంగాణ అట్లా కాదు, జిగ్జాగ్ ఉంటుంది, వేవీ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎకానమీని కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీగా మనం రూపాంతరం చెంది దానిపైన డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ వచ్చినా దానికి రియల్ ఎస్టేట్తో ముడిపడతాం. మనం ప్రజల జీవన స్థాయి నుంచి దాంతో ముడిపెట్టాం. మనం ఎప్పుడు ఇంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తే వీళ్ళకి ఇన్ని ఇండ్లు కావున మేము ఇన్ని వేల ఇండ్లు కడుతున్నాము, వీళ్ళు ఇన్ని కొనుక్కుంటే మా జీడిపి ఇంత పెరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న సాఫ్ట్వేర్ ఏఐ వచ్చి టోటల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కుదిపేసి మొత్తం సర్వనాశనం చేసిన మనోళ్ళ గడుసు గుణం చూడండి. నేను అందుకోసము పాలకుడు మొండోడు, ప్రజలు గడుసుగాండు అని చెప్పిన. అంటే ఇప్పుడు పాలకుడు భయపడ్డా ప్రజలు భయపడే స్టేజ్లో లేరు. అంటే పాలకుడు నిజమైన అనాలిసిస్ ఇచ్చినా ప్రజలు వాళ్ళ ధోరణి మార్చుకోక వాళ్ళ దారిలో వాళ్ళు పెడుతున్నారు. అంటే ఇది ప్రజాస్వామ్యంపై నమ్మకం పోవటం కాదు, ప్రజలు తమ స్వార్థాన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్లో తేవడానికి నరేంద్ర మోదీ అనే ట్రిక్ లేదు. కానీ మనోళ్ళు అంతే చాకచక్యంగా ట్యాక్స్ బ్రాకెట్ నుంచి తప్పించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు సౌత్ నార్త్కి వచ్చిన ప్రాబ్లం ఏమంటే ట్యాక్స్ కలెక్షన్స్. అక్కడేమో గతి లేదు, వాళ్ళని అడగలేము. ఇక్కడ డబ్బులు ఉన్నాయి కానీ ఇక్కడ మొహమాట పడాల్సి వస్తుంది అడగడానికి. అంటే దీంట్లో కష్టే ఫలే అనే కాన్సెప్ట్, అంటే దానికి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు. కష్టపడేవాడికే ఫలితాలు దక్కుతాయి అనే గ్యారంటీ లేని కారణంగా దేశంలో ఈ అవకతవకలు జరుగుతున్నాయి. ఈ అవకతవకలు కూడా గుజరాతీ మైండ్ సెట్ నుంచి ఎప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బయటపడదో, ఎప్పటి వరకు సౌత్ ఇండియన్ స్టేట్స్ని
ఈ డీలిమిటేషన్ ద్వారా లేదా ఇతర రాజకీయ పరంగా ట్రిక్స్ యూజ్ చేసి కంట్రోల్ చేద్దామని చూస్తారు, లేదా బీజేపీనే సౌత్ ఇండియన్ స్టేట్స్ బాగా వేద్దామని చూస్తుందో, అంటే వాళ్ళ ప్రతి ప్రయత్నం ఎందుకు బెడిసి కొడుతుంది అంటే ఆత్మగౌరవము, అసెట్స్పై ప్రథమ హక్కు. బీహార్లో ఒక రోడ్డు పడుతుంది అంటే అక్కడ బీహార్ వాళ్ళ కృషి వల్ల కాదు, అది తమిళనాడు ప్రజల కృషి, తెలంగాణ ప్రజల కృషి, మహారాష్ట్ర ప్రజల కృషితోని బీహార్లో రోడ్లు పడుతున్నాయి. మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు అక్కడ తిరిగే వాహనాలు కూడా మన వాహనాల యొక్క అసెట్ వాల్యూ లేవు దానికి. అంటే దేశానికి పెద్దగా కాంట్రిబ్యూట్ చేస్తలేవు, ఆ రోడ్లు చేస్తలేవు, ఆ జనాలు చేస్తలేవు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తలేదు. అంటే మన డబ్బులతో బీహార్లో రోడ్లు వేయిస్తున్నాం మనం. ఇది ఫస్ట్ షాట్లో అన్యాయం అనిపిస్తుంది. అంటే మనం ఎంత దయాగుణంతో ఉంటామో అంతే మోసపోతామో అనేది మన దేశంలో స్పష్టమవుతుంది. అందుకోసము జనాలు కూడా గడుసుగా మారిపోయారు. ఏమండి మీరు దేశం గురించి ఆలోచించాలి అంటే ఎందుకు ఆలోచించాలి అని అడుగుతున్నారు. మాతో మోసం జరిగేటప్పుడు మేము దేశం గురించి ఎందుకు ఆలోచిస్తాం? మేము పోషిస్తున్నప్పుడు, పోషకులైనప్పుడు మేము చేయి ఎందుకు చాపాలి? కొన్ని మౌలికమైన క్వశ్చన్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్ చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర సరైన జవాబు లేదు. ఇది ప్రాక్టికల్. అందుకోసం నేను మోదీని మొండోడు అన్నా. అసలు మీరు ఒక ప్లాన్ వేసినప్పుడు, దేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్లాన్ ఉన్నప్పుడు తప్పకుండా ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునే స్టేట్స్ యొక్క అభిప్రాయాన్ని మీరు తప్పకుండా తీసుకోవాలి. మీ ఆర్థిక బలాన్ని చూసే మీరు చర్యలు చేసుకుంటున్నారు. లేకపోతే మీరు ఉత్తరప్రదేశ్, బీహార్పై డిపెండ్ అయితే మీరు అడక్క తింటారు. అది ఖచ్చితంగా నిజం. మరి పోషకులను అడిగి మీరు స్టెప్స్ తీసుకోవాలి. అంతే కానీ మీరు సంఖ్యాబలం ఉంది కదా, 5 ఏళ్ల వరకు ఎవరు టచ్ చేయలేరు కదా అని గుజరాత్ మోడల్ని సౌత్ ఇండియా స్టేట్స్పై రుద్దితే మన పనికి మాలిన ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్కి ఫ్రస్ట్రేషన్ ఉంది, ఆయన మాటల్లో లాజిక్ లేదు. మోదీపై అక్కస్తుంది, కానీ మోదీని ఎలా తల వంచొచ్చో ఒక బ్లూ ప్రింట్ లేదు. ఇప్పుడు మోదీ అండ్ కో, అమిత్ షా అండ్ కో తమ చాణక్య నీతి తెచ్చి మధ్యప్రదేశ్ వరకే చూపించగలరు. మధ్యప్రదేశ్ దాటి కిందికి వస్తే వాళ్ళ మ్యాజిక్ పనిచేయదు. అంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు. రాగానే మోదీ 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 అంటారు. అబ్బా ఏం డిమాండ్ ఉంది అనుకుంటాడు. ఓటుకు వచ్చేసరికి మళ్ళా రేవంత్ రెడ్డి, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మళ్ళా కేసీఆర్, కేటీఆర్ అంటే ఇలాంటి వాళ్ళకే ఓటేస్తారు. అంటే మోదీ యొక్క చాణక్య నీతికి విరుగుడు సౌత్ ఇండియాలో అంటే ఇక్కడ కనిపిస్తలేదు. అంటే ఎన్ని ట్రిక్స్ గిమిక్స్ ప్లే చేసినా ఇక్కడ ప్రజలు గడుసుగాళ్ళు కాబట్టి, వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్తారు కాబట్టి, బీజేపీ మాట చలామణి అయితలేదు కాబట్టి ఇక్కడ బీజేపీకి ప్రాబ్లం వస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఎలాంటి రిజల్ట్ వచ్చినా అది సౌత్ ఇండియాలో రిఫ్లెక్ట్ కాదు. సౌత్ ఇండియా ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. నేను ఇదంతా మీకు గత 2-3 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నా. టోటల్ ఎకానమీ డ్యామేజ్ కాబోతుంది. ఇప్పుడు నేను చెప్తే తొక్కల వీడని చెప్పేది అనుకుంటారు. నేను స్టాక్ మార్కెట్స్లో కూడా డీల్ చేస్తా కాబట్టి కొద్దిగా నేను అన్నీ స్టడీ చేస్తుంటా కాబట్టి నేను క్లియర్ కట్గా చెప్పిన, ఫస్ట్ డే చెప్పిన ఇయర్కి దరిద్రమైన సంవత్సరము, ఈ సంవత్సరము ఇంకో 3 ఏళ్ళు దీని ప్రభావం చూపుతుంది అని చెప్పిన. అందరూ క్యాష్లో ఉండాలి,
అట్లీస్ట్ 30% to 20% క్యాష్లో ఉండాలి. మిగతాది 1 year ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలి. బయట జరుగుతున్న పరిణామాలు చూస్తే బ్యాంకులు డోలాయమానంగా ఉన్నాయి. కాబట్టి మన సేఫ్టీ లెవెల్స్ మనకు ఉండాలి. నేను మీకు చెప్పిన అసెట్స్పై, లాంగ్ టర్మ్ అసెట్స్పై దృష్టి పెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా ప్లాట్ కొన్నా, ఈ బయటి పరిణామాల కారణంగా ప్లాట్ వాల్యూ లాస్ట్ 10 yearsలో పెరిగినట్టు పెరగదు. దాని గ్రోత్ 1 to 5% ఉంటుంది. అంటే మీరు ఒక సంవత్సరం గడిపితే మ్యాక్సిమం 5% వస్తుంది. ఆ ముందు సంవత్సరం లాగా 1 yearకి 30% గ్రోత్ రాదు. 1 to 5% గ్రోత్ వస్తుంది. అంటే నియర్లీ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ వస్తుంది మీకు అసెట్స్ మీద కూడా, ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్. నేను అదే చెప్తున్నా, రియల్ ఎస్టేట్ డేంజరస్గా మారింది అంటే మీకు చెవులో పడలేదు. రియల్ ఎస్టేట్పై భరోసా పెట్టుకొని గ్రో అయిన జీడిపిస్ మొత్తం కొలాప్స్ అవుతున్నాయి. ఈవెన్ అమెరికాలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి హౌసింగ్ మార్కెట్స్. చైనా అయితే మటాష్ అయిపోయింది. చైనాలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎప్పుడు పడిపోయిందో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్, నేను చెప్పిన బిగ్గెస్ట్ సర్కిల్ ఇండస్ట్రియల్ డౌన్ఫాల్. చైనాలో ఇండస్ట్రియల్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. దానివల్ల తీవ్రమైన ప్రభావం పడుతుంది హౌసింగ్ మార్కెట్స్పై, జీడిపిపై, అన్నిటిపై. కానీ మనది ఇంకా వల్నరబుల్. మనము కన్స్ట్రక్షన్ యాక్టివిటీపై జీడిపి క్యాల్కులేషన్ చేస్తాం, అది ఇంకా ప్రమాదకరం. నేను అందుకోసం 2026 విల్ బి ద వాటర్లో ఇయర్ ఫార్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అని చెప్పిన. చాలామంది అప్పుడు లైట్గా తీసుకున్నారు. ఇప్పుడు అంటే ఇండియానే 4th స్థానం నుంచి 6th స్థానానికి పడిపోయింది జస్ట్ 1 yearలో. 1 year బ్యాక్ అది 4thకి పోయిండే, మళ్ళీ 1 yearలో 6thకి వచ్చేసింది. ఇంకా ఇలాగే ఇరాన్ సంక్షోభం లాంటి సంక్షోభాలు కంటిన్యూ అయితే అది 8th, 9th స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే 4th to 8th, 9th రావడానికి ఇంకో 6 నెలలు తీసుకుంటుంది. పెరగడం ఎంత కష్టమో పడడం అంత ఈజీ. ఎందుకు అంత తీవ్రంగా పడుతుంది? మనము ఎంత రియలిస్టిక్గా ఒక ఎకానమీని గ్రో చేస్తామో అంత స్లోగా పడుతుంది ఎకానమీ. ఎంత అన్రియలిస్టిక్గా మనం ఎకానమీని పెంచుతామో అంతే ఫాస్ట్గా ఎకానమీ పడుతుంది. ఇది ఎకనామిక్స్ యొక్క మూల సిద్ధాంతం. ఇప్పుడు నా వీడియో చాలా మందికి అర్థం కాదు, బోర్ వస్తుంటుంది కదా. ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. ఇలా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మీకు. అడగోలు కాంప్లికేటెడ్ వర్డ్స్ యూజ్ చేసి మిమ్మల్ని మభ్య పెడతారు. కానీ ప్రాక్టికల్గా నేను ఫస్ట్గా అనౌన్స్ చేసేస్తాను, దయచేసి 2026 వాటర్లో ఇయర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో మన టోటల్ తెలంగాణకు 3 years ఏ యాక్టివిటీ ఉండదు. నెక్స్ట్ యాక్టివిటీ బూస్ట్ కావడానికి 9 to 10 years పడుతుందని చెప్పేసి ఇప్పుడు మీ కళ్ళ ముందు అలాగే జరుగుతుంది. కానీ ఈ కళ్ళ ముందు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ కన్జంప్షన్ డెట్ బేస్డ్ కన్జంప్షన్, అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి లైఫ్ స్టైల్ లీడ్ చేయడము, గ్రాసరీస్ కూడా క్రెడిట్ కార్డ్ పై కొనడం, అంటే యాక్టివిటీలో తగ్గుదనం కనిపించకుండా డెట్ బేస్డ్, క్రెడిట్ కార్డ్ బేస్డ్ ఎకానమీ సస్టైన్ చేస్తుంది. కాబట్టి వన్స్ ఈ క్రెడిట్ కార్డ్ యొక్క అప్పులు తీర్చే సమయానికి పెద్ద గోతి కనిపిస్తుంది. ఆ గోతిని పూడ్చలేక టోటల్ తెలంగాణ గోతిలో కూరుకుపోయి దిక్కుమాలిన స్థితికి పోతుంది. వచ్చే 3 ఏళ్లలో మీరు అదే చూడొచ్చు తెలంగాణలో. ఇది శాపం కాదండి, రాబోయే కాలాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ ఏ బేస్ మీద గ్రో అయిందో ఆ బేస్మెంటే లేకుండా పోతుంది. అంటే కట్టెపుల్లలపై 10 అంతస్తుల బిల్డింగ్ నిలబడేటువంటి పరిస్థితి. నేను మీకు హెచ్చరిస్తూనే ఉన్నా, దీన్ని ఎస్కేప్ కావడానికి ఏం కావాలి అని కూడా చెప్పిన. మీ టోటల్ స్పెండింగ్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్పిన. ఇప్పుడు ఇరాన్ సంక్షోభం అనుకోకుండా వచ్చింది. కానీ అనుకోకుండా వచ్చిన ప్రమాదం కొనసాగుతుంది. ఇదో దౌర్భాగ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన దేశం స్థాయి 4 నుంచి 6కు వచ్చేసింది అంటే రేపు 6 నుంచి 8 రావడం కొన్ని రోజుల పని, కొన్ని నెలల పని. దీంట్లో మోదీ
ఏం చేయలేడు. ఎందుకంటే ఇక్కడ పాలన డీసెంట్రలైజ్ అయింది. ఒక స్టేట్ యొక్క ఎకానమీని చూసి ఇన్వెస్టర్స్ వస్తారు. సెంట్రల్ మోదీ ముఖం చూసి ఇన్వెస్టర్స్ రారు. ఇక్కడ ఒక స్టేట్ యొక్క ఎకానమీని చూసి ఇన్వెస్టర్స్ వస్తారు. స్టేట్ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్, ఎంప్లాయబిలిటీ చూసి ఇండస్ట్రీస్ వస్తాయి. మోదీ ముఖం చూసి రావు. ఒక మంచి పాయింట్ ఏమంటే మోదీ తనకు నచ్చిన ఇండస్ట్రీస్ గుజరాత్కి పెరుక్కొని వెళ్ళిపోతాడు. అంటే ఏ మొమాటం లేకుండా తీసుకొని గుజరాత్లో పెట్టుకుంటాడు. మన స్టేట్ పాలకులు చొద్దం చూసుకుంటా, ఏడ్చుకుంటా, చాక్లెట్ లాలీపాప్ చిక్కుంటా కూర్చుంటారు. ఇక్కడ సౌత్ ఇండియాను అవమానపరుస్తారు అంటే దానికి కారణం ఇక్కడ పాలకులు మూర్ఖపు ఆలోచనలు. మొన్న రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు ధనిక రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీలు ఇవ్వాలట, ఎక్కువ ఎమ్మెల్యేలు ఇవ్వాలట. నీ ధనం ఎంతవరకు ఉంటుంది? 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు 9 ఏళ్లలో పెరిగి కూలిపోయింది కూడా. కూలిపోగానే ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు తగ్గించవచ్చా? అంటే ఇలాంటి మూర్ఖపు ఆలోచనలో ఉన్న వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తే స్టేట్ యొక్క అఫైర్స్ ఎలా నడిపిస్తున్నాడో ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇది గమనించిన నరేంద్ర మోదీ ఊరుకుంటాడా? ఇంకా దెబ్బ కొట్టే పనులు చేస్తాడు. నేను అందుకోసం తెలంగాణ స్టేట్ విల్ కొలాప్స్ విత్ ఇట్స్ ఫేక్ జీడిపి ఫిగర్స్ అని నేను ఎప్పటి నుంచో 2.5-3 years నుంచి చెప్తున్నా. ఇవాళ అది సార్థకమవుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్యూచర్ కూడా చెప్పిన. ఈ జగన్ మావిగన్ ఆవిగన్ అంటుండే, ఇంకా ఎన్నో గన్లు తీస్తాడు. ఎందుకంటే మీ పాలన జిగుత్సాకరంగా ఉంది, ప్రాక్టికల్గా లేదు. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయినాయి, మీరు చేసిన మంచి కార్యం ఏమీ లేదు. అంటే ఏదో లాక్కొస్తున్నారు స్టేట్కి, కానీ స్టేట్లో అంటే మనం చూడగల అభివృద్ధి ఏం లేదు. అందుకోసం మళ్ళీ జగన్ యాక్టివేట్ అయ్యి ఈ ఉమెన్స్ బిల్కి మద్దతు ఇచ్చి మావిగన్ అని చెప్పి మళ్ళీ స్టేట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, అంటే ఈ కారిడార్లు ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఈ కారిడార్ డెవలప్ అయిందా? లేదు. ఇంకా 3 రాజధానులు 4 రాజధానులు టైం పాస్ చేసిండ్రు. వీళ్ళు రాగానే అమరావతి రాజధాని అని ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చి అమరావతిలోనే బూడిదలో వేసిన పన్నీర్ లాగా పనిచేస్తున్నారు. నేను మొన్న చెప్పిన ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్లు వేసే అక్కడ మీరు 1000 కోట్లు ఎయిర్పోర్ట్కి పెడుతున్నారంటే మీరు ఎటువంటి సన్నాసులో అందరికి అర్థమవుతుంది. కాబట్టి జగన్ లాంటి అంటే కుటిల తత్వం ఉన్నాడు కూడా ఇంకా కొనసాగుతున్నాడు, ఇంకా ఆయన మాటకు వాల్యూ ఉందంటే దానికి కారణం ఏమంటే మీరు చేసిన బ్రహ్మాండమైన కార్యక్రమాలు 2 ఏళ్ల నుంచి చూసి జగన్కి ఒక ఆపర్చునిటీ అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకా మళ్ళీ దెబ్బ కొట్టలేమని అప్పుడే లేచి కూర్చున్నాడు. చాలామంది మావిగన్పై మీరు వీడియో చేయలేదు, అక్కడ జగన్ కాదు ఇంకెవడన్నా రోడ్డు మీద పోయేటోడు కూడా లేచి కూర్చుంటాడు. నేను చెప్పిన ఎయిర్పోర్ట్లు కట్టడం ఏంది? ఒక అగ్రి బేస్డ్ ఎకానమీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అవసరం లేదు, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కావాలి. సాఫ్ట్వేర్ కుదేలైంది కాబట్టి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కావాలి, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, యాన్సిలరీ యూనిట్స్ కావాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి. కానీ మీరు ఏ ఇల్లు కట్టే కన్నా ముందే మీరు అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం దుర్మార్గము, ఆ స్టేట్కి అన్యాయము అని ఎన్నో వీడియోల్లో స్పష్టంగా చెప్పిన. మా తెలంగాణ గురించి డిస్కస్ చేస్తూ కూడా ఆంధ్రాలో అంటే జరిగే అన్యాయాలను కూడా నేను ఎండగడుతున్నా. నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు చంద్రబాబు నాయుడు అపరచాణక్యుడు ఏమేమో అంటారు కదా, ఇప్పుడు ఈయన చాణక్యం చూడండి. అంటే జగన్ లాంటి వ్యక్తి, ఒక 11 సీట్లు వచ్చిన వ్యక్తి లేచి కూర్చున్నాడు అంటే 2 ఏళ్లలో అది మీ తప్పిదమే, ఖచ్చితంగా మీ తప్పిదమే. మీరు ఈ రూట్ మార్చుకోకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ జగన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. బీజేపీ సహాయంతో జగన్ వచ్చినా ఆశ్చర్యం లేదు, కాంగ్రెస్ బీజేపీ సహాయంతో జగన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అప్రమత్తంగా ఏపీ గవర్నమెంట్ ఉండాలి, తలతిక్క పనులు చేయొద్దు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది సెకండ్ ఛాన్స్ మీకు. సెకండ్ ఛాన్స్ కూడా మీరు అభివృద్ధి పేరుతో నేను ఎయిర్పోర్ట్లు 100 ఎకరాలు నేను తీసుకుంటా,
దీంట్లోనే 5 ఏళ్ళు గడిచిపోతే 6వ సంవత్సరం మీకు పరాభవం తప్పదు. మీరు గట్టెక్కాలనుకున్నా గట్టెక్కనివ్వకుండా చేసే పరిస్థితులు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఓవరాల్ సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ యొక్క వీక్నెస్ పై మోదీ గురిపెట్టి వాళ్ళ అంటే అనుకూలతను కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉమెన్స్ బిల్ పై కానివ్వండి, డీలిమిటేషన్ పై పడి నోరు విప్తలేడు. ఎందుకంటే ఆయనకు అవసరాలు వీళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. అంటే సైలెంట్ బ్లాక్మెయిల్ నడుస్తుంది. ఇక్కడ అభివృద్ధి కాదండి, ఒకడినొకడు బ్లాక్మెయిల్ చేసుకుంటారు. దీంతోనే 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి హైడ్రాని పెట్టి ఒక చోట కూల్చుకుంటూ ఇంకో చోట ప్రభుత్వ భూములను అమ్ముకొని రైతు బంధు కంటిన్యూ చేస్తూ ఫ్రీ బస్సులు ఇస్తూ అంటే ఇక్కడ నాశనం అక్కడ నాశనం జరుగుతుంది. అంటే ఇలాంటి ముఖ్యమంత్రులను చూసి మోదీకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఎందుకంటే మనం అంత గ్యాప్ ఇస్తున్నాం. మోదీ స్వేచ్ఛగా నడుచుకుంటూ వచ్చే దారి మనమే ఇస్తున్నాం, ఇచ్చి మనను మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదే మనం జాగ్రత్తగా ఉండింటే మోదీ రాకుండే. మీరు హైవే వేసి 6 వరుసల రహదారి వేసి మోదీకి ఆహ్వానం పంపుతున్నారు. ఆయన ఈజీగా లోపల దూరుతాడు. దూరినాక అంటే గట్టిగా అరవడంలో ఏ ఆంతర్యం లేదు కాబట్టి మనం అంతా జాగ్రత్తగా ఉండాలి. మోదీ ప్రైమ్ మినిస్టర్ అయినా ఒక గుజరాతీ మెంటాలిటీ గల మనిషి కాబట్టి మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. నేను ఇది 2.5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా. మోదీకి కౌంటర్ ఇచ్చేది ఇక్కడ రాజకీయవేత్తలు కాదండి, ఇక్కడ ప్రజలు గడుసుగాండ్లు అన్నందుకోసం. వాళ్ళు యంగ్, క్రియేటివ్, కన్నింగ్, ఇంటెలిజెంట్ అండ్ ఇస్సాసే దే ఉస్సాసే లే, అంటే ఈ చేతిని తీసుకో అనే గట్టి పట్టున్న మనుషులు. కాబట్టి ఇంకా సౌత్ ఇండియా బీజేపీ ప్రభావం లేకుండా తమ కాళ్లపై తాము నిలబడి ధీటుగా ఎదురు నిలబడగలుగుతున్నారు. అంటే దానికి కారణము పొలిటీషియన్స్ కాదు, ఇక్కడ ప్రజలు. ఈ ప్రజల ధోరణి, ప్రజల గుండె నిబ్బరం తగ్గే అంటే సూచన లేదు. తగ్గితే కానీ అప్పుడు బీజేపీకి ఛాన్స్ ఉంటుంది, కానీ లేకపోతే బీజేపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వరు అని స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఈ గొడవల మధ్యలో మన సంక్షేమం మనకు ముఖ్యం కాబట్టి నేను 2.5 ఏళ్లుగా చెప్తున్న ప్రతి సలహా మీరు పాటిస్తే మీకు రాబోయే 3 ఏళ్ళు అంటే సాఫీగా గడిచే ఛాన్సెస్ ఉన్నాయి అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.